నాయకత్వం. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గడ్డర్ రాకేష్, వరంగల్ తూర్పు నియోజకవర్గ పిఓసి మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన నాయకుడిని. ఈ నెల 22వ తేదీన మన వరంగల్ నడిబొడ్డున వరంగల్ మరియు మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ యొక్క సమావేశానికి మొదటి నుంచి కష్టపడ్డ జన సైనికులు, సాధకులు, ఉద్యమి సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయగలరని కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమం ఉదయం 10 గంటలకి మనం ఫాతిమా నుంచి మొదలై ఫాతిమా దగ్గర నుంచి కుడా కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న శ్రీహర్ష కన్వెన్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ ద్వారా జన సైనికులందరూ బైక్ ర్యాలీ ద్వారా మీటింగ్ వచ్చి మీటింగ్లో మన రాష్ట్ర నాయకత్వం వారు చెప్పే విషయాలన్నిటినీ పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో రేపు రాబోయే గ్రేటర్ వరంగల్ ఎలక్షన్స్ కానివ్వండి, ముందు ఉన్న ఎలక్షన్స్లో బలోపేతం కొరకు రాష్ట్ర నాయకత్వం ఇచ్చే మన మార్గదర్శకాలని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం పనిచేయాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి మహబూబాద్తో పాటు మన ఉమ్మడి వరంగల్ తూర్పు నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నారు. కాబట్టి అందరూ కూడా విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ అనేది మీ మీడియా ద్వారా నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జనసేన. ఈ నెల 22వ తారీఖు రోజున శ్రీహర్ష కన్వెన్షన్లో మా పార్లమెంట్ జనసేన ఉమ్మడి వరంగల్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. దీన్ని మేము సాంస్కృతిక కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తూ కన్నుల పండుగగా చేయాలని 2014 నుండి ఎవరైతే జన సైనికులు, వీర మహిళలు ఎవరైతే జనసేన పార్టీ కోసం పోరాటం చేశారో వాళ్ళందరినీ గుర్తిస్తూ ఇక ముందు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మేమందరం ముందుకు వెళ్తూ జనసేన పార్టీ బలోపేతం చేయడానికి దిశానిర్దేశం చేస్తున్న మా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గాలు రాష్ట్రమంతటా ఘనంగా జరుగుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గాలు మొత్తం కూడా దీంట్లో వీరమహిళలు కానీ, సాధకులు కానీ, జనసేన సైనికులందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, ఎందుకంటే రాష్ట్ర నాయకులందరూ కూడా మన ఓరుగల్లు గడ్డ మీద ఎంతో నమ్మకం, అంటే ఓరుగల్లు పురిటి గడ్డ రుద్రమాదేవి వెళ్ళిన రాజ్యం ఒకటి. మరి ఈరోజు మరి ముఖ్యంగా సర్దార్ సర్వే పాపన్న జయంతి. బహుజన రాజ్యం కోసం పోరాటం చేసిన వాళ్ళల్లో తను ఒకరు. ఇక్కడ జనసేన అభివృద్ధి ఆశయాలు కూడా బహుజన రాజ్యం రావాలని, అభివృద్ధి ధ్యేయంగా బహుజన రాజ్యం రావాలని జనసేన పార్టీ మాకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరి దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రావాలని కోరుకుంటూ, దీనికి మా మీడియా మిత్రుల సహకారం తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. నా పేరు గాదె పృథ్వీ, జనసేన పార్టీ తెలంగాణ. ఈ నెల 22న శనివారం రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో ఉన్న జన సైనికులతో ఓరుగల్లు జన సైనికుల ఆత్మీయ సమావేశం అని మేము కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఇందులో భాగంగా నేడు బహుజన రాజ్యాధికారానికై అసూలు బాసినటువంటి సర్దార్ సర్వే పాపన్న జయంతి సందర్భంగా ఈరోజు మేము పోస్టర్ ఆవిష్కరణ చేయాలని అనుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా ఓరుగల్లు గడ్డపై జనసేన పార్టీ అభివృద్ధి ధ్యేయంగా, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలని మేము నిర్ణయించుకున్నాం. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ స్థాయిలో జరుగుతున్నటువంటి జన సైనికుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఈ నెల 22న వరంగల్ మహబూబాద్ 2 పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న కార్యకర్తలతో హన్మకొండ కేంద్రంగా మేము సమావేశం నిర్వహించుతున్నాం. దీనికి సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు జరుగుతుంది. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి సమస్యపై కొట్లాడేందుకు, ప్రతి విషయంలో జనసేన పార్టీ పోరాటం చేస్తూ ముందుకు పోవాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఈ సమావేశం జరిగిన తర్వాత ఈ సమావేశంలో మొదటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు కష్టపడుతున్నటువంటి ప్రతి కార్యకర్తకి గుర్తింపునిస్తూ అందులో భాగంగా బాధ్యతలు కూడా కేటాయించే విధంగా ఈ సమావేశం ఉండబోతుంది. కావున మొదటి నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడిన ప్రతి జన సైనికుడు ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని, దానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం.